హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. యాక్చువల్గా మేము లాస్ట్ వీక్ 4 days టూర్ వెళ్ళాము. అంటే క్రిస్మస్కి హాలిడే ఉంది కదా, ఆ ఫ్రైడే రోజు లీవ్ పెట్టేసి 4 days టూర్ వెళ్ళాము. ఆ టూర్ మీకు చూపిస్తాను. మేము ఎర్లీ మార్నింగ్ 6కే బయలుదేరాము, ఎందుకంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ డే ఇంకా మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అది ఏంటంటే టిఫిన్ లంచ్ అది ప్రిపేర్ చేసాము, ఇంట్లోనే ప్రిపేర్ చేసి వెళ్ళాము. మధ్యలో ఇంకా ఎక్కడ ఖాళీగా ఉండి కొంచెం మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఆపుకొని తినేసామన్నమాట. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ 3 days మొత్తము ఇక్కడ హోటల్లోనే అయిపోతుంది కదా అని చెప్పేసి రోజు మార్నింగ్ అంతా జర్నీ చేసామండి. జర్నీ చేసి నైట్ 7 కల్లా అరుణాచలం వెళ్ళాము. సో 7కి రూమ్ కల్లా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి 8కి గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అనేది చాలా ఇంపార్టెంట్. 14 kilometers ఉంటుంది. ఇలా 14 kilometersలో మనకి 9 లింగాలు వస్తాయి అన్నమాట. అవి దర్శనం చేసుకొని వెళ్ళాలి. చాలా విశిష్టం అనమాట. లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలి అంటారు చాలామంది. ఇదే మ్యాప్ అనమాట. గిరి ప్రదక్షిణానికి మనం 9 లింగాలు కవర్ చేస్తాము ఇలా నడుచుకుంటూ వెళ్తే. సో ఇలా వెళ్ళేటప్పుడు మనకి కుబేర లింగం వస్తుంది. సో అక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే మోక్ష ద్వారం ఉంటుంది. సో ఆ మోక్ష ద్వారం నుంచి వస్తే కూడా చాలా స్పెషల్ అనమాట. అలా వెళ్ళామన్నమాట. మొత్తానికి మాకు 6 గంటలు పట్టిందండి ఇవి మొత్తం గిరి ప్రదక్షిణం అయిపోయేసరికి. ఇదే మోక్ష ఇదే మోక్ష ద్వారము. చూడడానికి భయం వేసింది, బట్ ఓకే వెళ్ళొచ్చు అనమాట. ఏంటంటే అక్కడ స్లోప్ ఉంటుంది అనమాట. ఇలా మనం లోపలికి వెళ్ళగానే ఇలా స్లోప్ ఉంటుంది. సో ఈజీగానే వచ్చేయచ్చు. చూడడానికి భయం వేస్తుంది, కానీ మనం వెళ్తే మాత్రం ఓకే చేసేయచ్చు. నేను భయపడుకుంటూనే వెళ్ళాను, బట్ ఓకే అనమాట. మంచిగానే వచ్చాను అనమాట. మోక్ష ద్వారము ఇందులో నుంచి వస్తే కూడా మనకి మోక్షం లభిస్తుందని చెప్పి నమ్ముతారు. సో మేబీ అందుకే అందరూ ఇందులో నుంచి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు. ఫ్రంట్ ఇలా ఉంటుంది, ఇలా బయటికి వచ్చేస్తామన్నమాట. 4 స్తంభాలు ఉంటాయి, ఇలా మధ్యలో సన్నగా ఉంటుంది ప్లేస్. అక్కడ నుంచి ఇలా వచ్చేస్తాము. ఇంకా మేము అంతా అయిపోయి వచ్చేసరికి 2 అయింది. మార్నింగ్ వచ్చేసి 7కి లేచి రెడీ అయిపోయామండి. ఇక దర్శనానికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. దర్శనానికి ఇక 5 hours లైన్లో మా పిల్లలు బాగా సతాయిస్తారు అనుకున్నాను, బట్ ఓకే మేనేజబుల్. ఏంటంటే వాళ్ళకి వాటర్ కూడా లేవు తెలుసా, అసలు ఫుడ్ నో వాటర్. మధ్యాహ్నం 12 అయిందనమాట మాకు దర్శనం అయ్యేసరికి. ఇలా మేము లైన్లో నిలబడినప్పుడు దేవుణ్ణి ఊరేగించారు. ఇలా చూడ్డానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఇలా ఇక్కడ ఏంటంటే నార్మల్ డేస్లో 500 రూపీస్ టికెట్ ఉంటుందంట, బట్ సాటర్డే సండే వచ్చేసి ఓన్లీ 50 రూపీస్ టికెటే ఉంటుంది. సో అందుకని మాకు అంత 5 hours పట్టిందనమాట దర్శనానికి. నైట్ అంతా గిరి ప్రదక్షిణం చేసి మళ్ళీ మార్నింగ్ 5 hours లైన్లో నిల్చొని బాగా టయర్డ్ అయిపోయాం అనిపించింది. బట్ వన్స్ దేవుని దర్శనం చేసుకోగానే చాలా చాలా హ్యాపీగా ఉండే. దర్శనం అయిపోయిందండి. చూడండి మా పిల్లలు ఎంత ఎనర్జీగా ఉన్నారో. మార్నింగ్ ఎప్పుడు 7కి వచ్చాము, 8కి లైన్లోకి వెళ్తే మాకు 12 అయిపోయింది వచ్చేసరికి. అయినా కూడా ఎంత ఎనర్జీగా ఉన్నారో చూడండి పిల్లలు, ఇంత కూడా సతాయించకుండా. మేబీ గాడ్ గ్రేస్. నుంచి మేము రామేశ్వరం బయలుదేరాము. ఆ రోజు కూడా మొత్తం జర్నీ అయిపోయింది. రామేశ్వరం నైట్ 11 కల్లా ఇంకొక 1 hour ఉందనగా అక్కడే రూమ్ తీసుకున్నామండి. బికాస్ ఏంటంటే రామేశ్వరంలో ఫుల్ రష్ ఉంది, అక్కడ మేబీ రూమ్స్ దొరకవు అని చెప్పారు. సో 1 hour ఇంకా 1 hour ఉందనగా హైవేలోనే తీసేసుకున్నాము రూము. ఇక్కడ వచ్చేసి రామేశ్వరంలో మేము 22 బావులలో స్నానాలు అనమాట. ఇక్కడ అదే స్పెషల్, 22 బావులలో స్నానాలు. ఫస్ట్ మేము అటే వెళ్ళామన్నమాట, స్నానం చేసుకొని దర్శనం చేసుకుందామని. ఇక్కడ వచ్చేసి సీతాదేవి శివలింగాన్ని ప్రతిష్ఠించింది. ఇక్కడ అదే విశేషం అనమాట. అందుకే ఇక్కడ రామలింగం అంటారనమాట. ఇక్కడ కూడా రామేశ్వరం కూడా లైఫ్లో వన్స్ అన్న ఖచ్చితంగా విజిట్ చేయాలంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ 22 బావులలో స్నానాలు చేస్తాం కదా, సో అలా చేయడం వల్ల వెల్త్ అండ్ హెల్త్ బాగుంటుందని చెప్పి ఇక్కడ నమ్మకం అనమాట. జనరల్గా 25 రూపీస్ టికెట్ ఉంటుంది. అప్పుడు ఆ టికెట్ తీసుకుంటే ఏంటంటే అక్కడ ఈచ్ బావి దగ్గర ఒక గవర్నమెంట్ అతను ఉంటాడు, తనే ఇట్లా వాటర్ పోసేస్తారనమాట. కానీ మేమేంటంటే ఈచ్ పర్సన్కి 250 రూపీస్ పడింది. అట్లా ఏంటంటే వాళ్ళు మనతోటే వచ్చేసి వాళ్ళు ఇంకా మొత్తం వాళ్ళే తీసి పోస్తారనమాట. ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా వాళ్ళే చూసుకుంటారు మొత్తం 22 బావుల దగ్గర స్నానం చేయించేది వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. సో దానికి పర్ పర్సన్ 250 ఛార్జ్ చేశారు. ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారని. నార్మల్గా అయితే అంత రేటు ఉండకపోవచ్చేమో.
ఇవేంటంటే స్పెషల్ తీర్థం అంటారు. ఒక్కొక్క బావి దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఆఫ్ వాటర్ ఉంటాయి. అలా అయిపోయాక ఇంకా మేము దర్శనానికి వచ్చాము. సో ఇక్కడ కూడా ఒక 2 అవర్స్ పట్టింది. జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక 2 అవర్స్ పట్టింది మా దర్శనానికి కూడా. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈ 22 బావులలో స్నానాలు. వాళ్ళకి జలుబులు ఉండే ఏమవుతుందో అనుకున్నా, బట్ మస్తు సపోర్ట్. ఇంకా అక్కడి నుంచి మేము ఏంటంటే ధనుష్కోటి వచ్చాము, అంటే రామసేతు. ఇదేంటంటే మొత్తం ఇంకా ఇండియా రోడ్ వే అనేది ఎండ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ అక్కడ నుంచి శ్రీలంక వస్తుందన్నమాట. మాకైతే ఫోన్లో ఈవెన్ రోమింగ్ చూపించింది అనమాట, శ్రీలంక ఇంటర్నేషనల్ రోమింగ్ అని. అంటే ఇక్కడ రామసేతు చూద్దామని వచ్చాము, అంటే ఫ్లోటింగ్ రాక్స్ ఉంటాయి, అలా సేతు చూద్దామని వచ్చాము. బట్ మాకంత అదృష్టం లేదు. ఏంటంటే వాటర్ మేబీ ఎక్కువ ఉన్నాయో ఏమో తెలియదు, కానీ అవేవి కనపడలేదు మాకు ఇక్కడ. ఫ్లోటింగ్ రాక్స్ అట్లా ఏం కనపడలేదు వారధి. కాకపోతే ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఇక్కడి వరకు వచ్చాము, ఈ ప్లేస్ అనేది చూసామన్న ఒక హ్యాపీనెస్ ఉంది. కాకపోతే హెవీ పబ్లిక్, అసలు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇక అసలు మాకు కారు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, బాగుండే. రామేశ్వరం వెళ్ళినప్పుడు మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకండి ఈ ప్లేస్, ధనుష్కోటి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే టెంపుల్ దగ్గర, రామేశ్వరం టెంపుల్ దగ్గర సముద్రం అనేది దానికి అలలు ఉండవు, ఐ మీన్ సౌండ్స్ ఉండవు అలలకి. అది ఏమంటారంటే సీతాదేవి శాపం అంటారు. సో అది కూడా ఒక మిరాకిల్ లాగా చెప్పుకోవచ్చు ఇక్కడ. మనకు అది నదిలా ఉంటుంది, అది సముద్రమా అని చెప్పి డౌట్ వస్తుంది. ఎక్కువ అలలు ఉండవు అండ్ సౌండ్స్ అయితే అస్సలే ఉండవు అక్కడ. ఇది కూడా ఒక విశేషము ఏంటంటే సీతాదేవి పూజ చేసుకుంటుంటే బాగా డిస్టర్బెన్సెస్గా ఉంది అని చెప్పి సముద్రానికి చెప్పినా కూడా అలాగే సౌండ్ చేస్తుందని చెప్పి శాపం పెట్టింది. కొద్దిసేపు అలా పిల్లలతో సరదాగా గడిపేసి బీచ్లో, మా పిల్లలైతే భలే భలే ఇష్టం వాళ్ళకి బీచ్ అంటే. ఆ వాటర్ చూడగానే ఎక్కలేని హ్యాపీనెస్. మా బోడంకాయ చిన్నదైతే అస్సలే రావట్లేదు అందులో నుంచి, ఎంత చెప్పి. ఇంకా అలా అయిపోయింది మా ట్రిప్. నెక్స్ట్ డే ఇంకా మండే మొత్తం జర్నీయే ఉందండి. జర్నీకి హైదరాబాద్ వచ్చేసరికి మాకు నైట్